బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు గులాబీ దండు సిద్ధమవుతోంది. సభకు భారీ జన సమీకరణకు నేతలు సన్నద్దమవుతున్నారు. ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణ భవన్ ను గులాబీమయం చేశారు. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ బ్రైకౌట్ చేసింది. దీనిపై విప్ జారీ చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న వారి పేర్లు పింక్ బుక్ లో నమోదు చేసుకుంటున్నామని, తాను కేసీఆర్ అంత మంచి దాన్ని కాదని కొంచెం రౌడీ టైప్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేఏసీ నేత సమ్మె సైరన్ ముగించారు. జీహెచ్ఎంసీల పలు కుంభకోణాలు బయటపడుతున్నాయి. తాజాగా వీధి లైట్ల కుంభకోణం వెలుగులోకి రావడంతో దీనిపై విచారణ జరుపుతున్నారు. ఈ అంశాలకు సంబంధించి వివరాలు మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. హైదరాబాద్కు సంబంధించిన ఈ వారం ముఖ్యాంశాలు ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆర్టీసీకి సంబంధించిన సమ్మె సైరన్ అయితే మోగిందని చెప్పుకోవచ్చు. మే 7వ తేదీ నుంచి సమ్మె సైరన్ ఆర్టీసీ కార్మికులు మోగించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జీహెచ్ఎంసీకి సంబంధించేసి జీహెచ్ఎంసీలో కొన్ని అవకతవకలు జరిగాయి. దానిపై విచారణలు అయితే కొనసాగుతున్నాయి. ఇవి ప్రధానంగా ఉన్నాయి. మనం చూసుకున్న దాంట్లో 3 ప్రధాన అంశాలకు సంబంధించిన వాటిలో బీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీ ఆవిర్భవించేసి 24 ఏళ్లు పూర్తి చేసుకుని ఏప్రిల్ 27వ తేదీకి 25 సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా రజతోత్సవ సభను అయితే భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే నియోజకవర్గాల వారీగా విశ్వస్థాయి సమావేశాలు సభలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బైక్ ర్యాలీలు ఇవి నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో తెలంగాణ భవన్, ఈ తెలంగాణ భవన్ వద్ద మాత్రం పూర్తిగా గులాబీమయం చేసేసి అక్కడ మొత్తం 50 అడుగుల కేసీఆర్ కటౌట్ను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ప్రతి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తరలించేందుకైతే సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించిన కీలక సమావేశం అయితే జరిగింది. అంటే హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. అదేవిధంగా ఇక్కడ కార్పొరేటర్లు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో గెలిచారు కాబట్టి ఇక్కడ నుంచి అంటే వరంగల్లో 27వ తారీఖు జరిగే బహిరంగ సభకు ఇక్కడ నుంచి భారీ ఎత్తున జనాలు సమీకరణ చేపట్టాలని చెప్పేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఏదైతే 23వ తేదీన జరిగే ఎమ్మెల్సీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వాటిని బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేస్తుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంట్లో అంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కానీ ఈ ఎన్నికలకు వెళ్ళవద్దు అని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విప్ కూడా జారీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్నికలను బైకాట్ చేస్తున్నాం కాబట్టి విప్ జారీ చేసిన తర్వాత ఎవరైనా ధిక్కరణకు పాల్పడితే వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను తాము బైకాట్ చేస్తామంటే ఇటు ఎంఐఎం కానీ అదేవిధంగా బీజేపీలకు రెండింటికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఈ ఏదైతే రజతోత్సవ సభలు ఉన్నాయో వీటికి సంబంధించేసి కార్యకర్తలను బెదిరిస్తున్నారు పోలీసులు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత కొన్ని కీలక కామెంట్లు అయితే చేశారు. తాను కేసీఆర్ అంత మంచి దాన్ని కాను, అదేవిధంగా తాను కొంత రౌడీ టైపు అని చెప్పేసి కూడా ఆమె ఈ వారం చేసిన సంచలన వ్యాఖ్యలుగా ఉన్నాయి. ఎందుకు అంటే పార్టీ కార్యకర్తలను సభలకు వెళ్లకుండా కొంతమంది బెదిరిస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి పింక్ బుక్లో రాసుకున్నాము, ఎవరిని వదిలిపెట్టమంటూ కూడా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి పార్టీకి సంబంధించిన వ్యవహారం. మరోవైపు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీలో సమ్మె సైరన్ అయితే మోగింది. మే 7వ తేదీ నుంచి ఉదయం ఫస్ట్ బస్ నుంచే కూడా సమ్మె సైరన్ అయితే మోగిందని చెప్పుకోవచ్చు. ఆ రోజు నుంచి సమ్మెలో దిగుతామని చెప్పేసి దీనికి సంబంధించి ఆర్టీసీ జేఏసీ అయితే స్పష్టం చేయడం నోటీసులు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి 3వ తేదీన అంటే మే 3వ తేదీన చలో బస్ భవన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి జేఏసీ నేతలు స్పష్టం చేసిన పరిస్థితి. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ ఈ సమస్యలపై అంటే తాము ఏదైతే 21 డిమాండ్లను పెట్టామో ఆ డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే సమ్మె మాత్రం తప్పదని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు జీహెచ్ఎంసీకి సంబంధించి చూసుకుంటే జీహెచ్ఎంసీలో పలు కుంభకోణాలు అయితే బయటకు వస్తున్న వ్యవహారం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వీధి లైట్ల కుంభకోణం భారీ ఎత్తున జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఎవరైతే గతంలో దీనికి సంబంధించి కాంటాక్ట్ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని కీలక అంశాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్న వాటిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ ఉత్సవాలకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు అంటే వరంగల్లో జరిగే ఏదైతే సభ ఉందో 27వ తారీఖున జరిగే సభ ఉందో దానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని చెప్పేసి దానికి సంబంధించిన సన్నాహక సమావేశాలు అయితే భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. పార్టీ కార్యాలయంతో పాటు మిగతా చోట్ల కూడా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సుధాకర్తో